తేదీ ఏప్రిల్ 16, 2025. వారం బుధవారం. తిథి తదియ మధ్యాహ్నం 1:14 వరకు. నక్షత్రం అనురాధ పూర్తి. వర్జం ఉదయం 7:37 నుండి ఉదయం 9:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:10 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దేవాలయాలను సందర్శిస్తారు. ఒకానొక విషయంలో తెగించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యాపరంగా నూతన కోర్సులను అభ్యసించే విషయంపై దృష్టిని కేంద్రీకరిస్తారు. వృషభ రాశి. మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మొండి బాకీల వసూలుకు గాను మీరు చేసే ప్రయత్నాలు నామమాత్రపు ఫలితాలను ఇస్తాయి. మిథున రాశి. మీ పరపతిని ఉపయోగించి పనులను సానుకూలపరుచుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి. కర్కాటక రాశి. గృహ నిర్మాణ పనులు ఆటంకం లేకుండా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సింహరాశి. విదేశీయాన వ్యవహారాలు సానుకూల పడతాయి. పాస్పోర్టు వీసా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కన్యా రాశి. పుకార్లను నమ్మకుండా కంటితో చూసిన విషయాలనే నిర్ధారించుకోండి. న్యాయబద్ధంగా నడుచుకునే మీ నడవడిక వల్ల లాభపడతారు. స్కిన్ కి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. తులారాశి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఏ పని ఎందుకు చేస్తున్నారో మీకు తప్ప ఇతరులకు తెలియనివ్వరు. కొత్త రంగాల్లో అనుభవం సాధించడానికి శ్రీకారం చుడతారు. వృశ్చిక రాశి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పలువురు ప్రశంసించే విధంగా మీ నడవడిక ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. కారణాలు ఏమైనప్పటికీ సన్నిహిత వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. సంతానంపైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు. క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. ఎంత కష్టించినా ఫలితం నామమాత్రంగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పరిగణలోనికి తీసుకొని లాభపడగలుగుతారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుంభరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ భుజంగస్తుతిని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడికి కావలసిన ధనాన్ని ధైర్యం చేసి అప్పు చేస్తారు. రహస్యంగా చర్చలను సాగిస్తారు. మీనరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం.